మంచిగా బస్సు ఫ్రీగా ఇచ్చారు కదా, మంచిగా లేదా ఆనందంగా? మంచిగా కాదమ్మా, ఎక్కిపోయి వాడబట్టి పుల్లు బస్సులు దొరకక ఒక్కొక్క ఊరికి 4-5 బస్సులు ఒక ఊరికి ఒకటేనాయే. ఫ్రీ అన్న వరకు అందరు పోతే ఎక్కబోయి దిగబోయి పడుతురు కదా, ఇట్లా జనం నష్టం అవుతలేరా? అంటే పైసలు మీకు టికెట్ లేకుండా ఉంటే ఆడవాళ్ళు మంచిగా సంపాదించుకుంటారు, మిగులుతాయి. సంపాదించిన అంతకంటే ఎక్కువ సంపాదించి ఇల్లులే మునుగుతున్నాయి కదా, ఇల్లే మునుగుతుంది కదా సంపాదించుడు. ఎంతసేపు అయ్యి బస్ కోసం వెయిట్ చేయబట్టి? వస్తుంది అటు పోయింది, గంటకు 2 గంటలకు ఒక బస్సు ఉంది. సీట్లు దొరుకుతాయా? దొరకయమ్మా సీట్లు, దొరకకనే కదా ఇంత ఇబ్బంది మాకు. పైసా పెట్టుకొని పోతే ఆయంగా కొట్టుకుంటారు జనము. ఇంత ముందు లేకుండా అమ్మ ఫ్రీ బస్ పెట్టక ముందుకు అట్లుండేనా? బస్సు పెట్టక ముందు ఆటోల దాంట్లో పోయిరు, అందరూ ఫ్రీ బస్ అనేసరికి బస్ కోసం అందుకు పోతురు. మొగోళ్ళను బంద్ చేసి ఆడవాళ్ళని ఏ ఊరికి కానీ ఆడవాళ్ళు ఉడుకుంటున్నారు ఫ్రీ బస్సులని. టికెట్ లేదు కదా ఫ్రీ అని. ఫ్రీ అని మొగోళ్ళని మొత్తం లెక్క వేయకుండా అయిపోతున్నారు ఆడవాళ్ళ ప్రపంచం వచ్చి. కాదమ్మా, ఫ్రీ బస్సు మేము ఇచ్చినామని గొప్పగా చెప్తారు కదా, ఫ్రీ బస్సు వల్ల లాభం ఉందా నష్టం ఉందా? నష్టమే ఉంది, లాభం ఏం లేదు. కొట్టుకున్నానికి జీవులు తీయనికే ఇవి. చూసినావా నువ్వు బస్సులో కొట్టుకోగా? మస్తు చూసినాము, జనగాం బస్సులో మస్తు కొట్టుకున్నారు. సాటగాని వాళ్ళు అయితే కిందనే పడ్డారు. ఏళ్ళ కోసం సీట్ల కోసం వెనకట్టుకోడు, కాసేపు నిలబడితే ఏమైందంట? సాటగాని వాళ్ళు జర కొంచెం సైడ్ కొంచెం ఇవన్నీ ఇయ్యరు, వేరే బస్సు ఎక్కడ నూకేసుకున్నారు. అవిట్లకి లాభం ఏముంది, నష్టమేనా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది? ఏం మంచిగా లేదు. ఈ సీట్లు ఈ బస్సులు ఫ్రీ వచ్చి అయితే వేస్ట్. బస్సులు మంచిగా ఫ్రీగా ఇచ్చినాము, కరెంటు ఫ్రీగా ఇచ్చినాము, గ్యాస్ బండలు 500కి ఇస్తున్నాము మహిళలకు. ఎవరికి ఇస్తుంది గ్యాస్? ఎవరికి ఇస్తలే గ్యాస్. ఆ ఫ్రీ బస్సు పెట్టమని మేము అడిగినామా ఏమన్నా? వాళ్ళని ఫ్రీ బస్సులు పెట్టకపోని ఎవరు ఫ్రీ బస్సులో తిడుతున్నారా? ఎందుకు తిడతారు? మాకు సంధిస్తలేరు ఆడవాళ్ళకు, అది ఉంది ఇట్లా కూర్చుంటారు, బర్లోళ్ళు ఉన్నారు అట్లా మాట్లాడుతారు. ఎందుకు గలీజ్గా మాట్లాడు? వాడిని బజార్కి వేయమని వాడేవాడు, బస్సు వేయమని వాడేవాడు, వేయొద్దు. మాకు ఛార్జీలు ఉంటే పోతాం, లేకపోతే లేదు, అంతే. ఇన్ని రోజులు ఫ్రీ పెట్టాను, అన్ని ఎక్కిస్తుండు, రైతుల గురించి అన్ని ఎక్కిస్తాడు. ఏదేస్తుండు, ఏది వేయమన్నాడు, ఏది వేయలే. మాకు ఏం లేని వాళ్ళకి 12,000 వేస్తా అన్నాడు, అది కథం వేస్తానని వేయలే. మరి మాకు కూలి పని చేసుకుంటున్నామాట. గ్యాస్ బండి వస్తుందా అమ్మా? వస్తాయి గ్యాస్ బండి, ఆలేరైనా మత్తు ఇక్కడ బచ్చనపట్టు ఆలేరు అని వస్తాయి. 400కి 500కి వస్తుందా? 900 కడుతున్నాం, 500, 400, 500 వేస్తానని వేస్తలేడు. మాకు వేస్తలేడు. ఇస్తున్నామని చెప్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు, మరి మాకు ఇస్తలేడు. మేము అన్ని ఒకనాడు రాని, మీరు అన్ని అకౌంట్లు అన్ని ఇస్తాము, చెక్ చేయరు పడ్డాయో లేవో. మస్తు కోపంగా ఉన్నారు కదా, పలకరించేటట్టే లేదు, మస్తు ఇబ్బంది పెడతాను. ఇప్పుడేమైనా బస్సులు పెట్టి ఆడోళ్ళని తిడతాను, అయిన వాళ్ళకి కానోళ్ళకి అన్ని మాటలే, ఇంట్లో ఉన్న వాళ్ళకి అని గలీజుగా మాట్లాడతారు మొగోళ్ళు తెలుసా. బస్సు కండక్టరే అంటాడు, జరగనియమ్మా బర్లో నిలబడరు అంటాడు. మాట అంటాడు. ఆడ రూపాయి ఇప్పుడు ఆలేరిపోతే 10 రూపాయలు పెడితే పోతాం ఆలేరికి. మేము అర్థమైంది నీ బాధ కూడా. అంటే మగవాళ్ళు ఎంతో చాలా సులకనగా చేసుకుంటాం, 10 రూపాయలు పెట్టి పోతాం చార్జీ. తిట్టొద్దు, ఎవరు తిట్టొద్దు. ఫ్రీ బస్ వద్దు అయితే మాకు అన్నిటికీ రేట్లు దించమను, కూరగాయలకు నూనెలకు అన్ని రేట్లు దించమను. ఇప్పుడు బస్సులో ఎక్కి పోవడానికి రావడానికి ఇబ్బందే ఉన్నది, ఎందుకంటే అప్పుడు తక్కువ వచ్చేది పబ్లిక్, ఇప్పుడు మరీ ఫుల్ రష్ ఉంటున్నారు. ఏ బస్సు కూడా ఫుల్ రష్గా ఉంటున్నారు, తగ్గట్లేదు. మబ్బుతోను ఫస్ట్ బస్సు పోయినా కూడా ఫుల్గానే ఉంటున్నారు. ఎందుకు ఏడికి పోతున్నారు ఇదంతా? ఏదన్నా కొనడానికైనా ఫ్రీ అంటే ప్రతి ఒక్కటి సిటీకి పోవడం రావడం అదే ఫ్యాషన్ అయిపోయింది, జనాలకు పోయి వస్తున్నారు. అట్లా చాలా వరకు పోతున్నారు. పని చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు, తిరిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఫ్రీ బస్ ఎట్లుంది? మీకేమైనా బాధ ఉందా, సుఖం ఉందా, ఆనందం ఉందా? ఇప్పుడు ఒకసారి ఎక్కుతాం కదా, అంటే మరీ ఫ్రీగా పెట్టకుండా హాఫ్ ఛార్జ్ పెడతారు, కొంచెం ఇదే గొడవలు అవుతున్నాయి. అదే బాధ అంటుంది, విలువ కూడా ఇస్తలేరు మొగోళ్ళు బస్ ఎక్కితే. కరెక్టే కదా, కాబట్టి అందరు బస్కి వెళ్తారు. ఇప్పుడు ఆటోలకు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. 20 రూపాయలు ఛార్జ్ అయినా కూడా ఇప్పుడు ఆలేరు పోవడానికి 20 రూపాయలు ఛార్జ్ ఆటోకు. కనీసం పోనీ 20 రూపాయలు పోతే పోనీ అని అనుకుంటలేరు, కంపల్సరీగా బస్కే వెయిటింగ్ చేస్తారు. ఫ్రీ బస్ అరగంట అయినా కూడా బస్ కోసం వెయిటింగ్ చేస్తారు. గ్యాస్ వస్తుందమ్మా? 500 కంటే అకౌంట్లో కొందరికి పడుతున్నాయి, కొందరికి పడట్లేదు. చూసుకున్నారు. మీకు పడుతున్నాయా అమ్మా? మాకు వాళ్ళే, మరి భారతి గ్యాసే కానీ వాళ్ళే 500 గ్యాస్ అన్న 920 రూపాయలు తీసుకుంటుండు. పడలే గ్యాస్ పైసలు పడతలేవు, 12,000 పడతలేవు, జాలేని వాళ్ళకని ఎవ్వి పడతలేవు, 2,500 లేవు. ఎందుకమ్మా ఇక మీకు ఫ్రీ బస్ వచ్చే గ్యాస్ 500కే వస్తుందా? గ్యాస్ 950 పొద్దుగాలు నింపించిన 950 పైసలు బ్యాంక్ లో పడతాయి కదా. పడతలేవు,
పడతలేవు. ఎవరు చూసినా ఇట్లనే అంటారు. మరి ఎవరికి వస్తుందమ్మా గ్యాస్? మన ముఖ్యమంత్రి ఏమో ఆడవాళ్ళందరికీ గ్యాస్ ఇస్తున్నామని చెప్తున్నాడు. పొద్దున్న నింపించింది 950 పెట్టి 500 గ్యాస్ వస్తలేదమ్మా మీకు? మరి ఎవరిని అడిగినా వస్తలేదంటాడు. ఆయన ఏమో నేను అందరికి దాకా నీకు 500 రూపాయల గ్యాస్ రాలేదు? రాలేదు, నాకు ఒక్కనాడు రాలేదు. వాళ్ళ దగ్గర మీకు కూడా రాలేదమ్మా 500కు? మా ఊళ్ళో 500 గ్యాసే రాలేదు. ఒక్కరు కూడా రాలేదు. అడగరు అది అందరూ బ్యాంక్ లో పడుతుంది. బ్యాంక్ లో పడతలేవు. అదే వాళ్ళని అడుగుతున్నాం. అదే బ్యాంక్ లో పడతలేవట. నాకు బ్యాంక్ లో పడతలేవు. ఎందుకు కాదు? ఏమైంది? ఆడోళ్ళకి బస్సు ఫ్రీ ఇచ్చిరుగా పెద్దమ్మ. పొరపాటు అది. రైతులకు ఏమన్నా న్యాయం చేస్తే అదొక రకం ఉండు. రైతుకి ఏం మిగులుతుంది నాన్న కష్టం చేస్తే? జీవితంలో గుర్తుంచుకో, పిరి ఇచ్చింది తప్పు. ఆడోళ్ళకి ఇచ్చిండు, మగవాళ్ళు ఎడికెళ్ళి తీసుకొని పోతారు. మగవాళ్ళకి ఎడికెళ్ళి వస్తాయి పైసలు కనుక్కుంటారు. పైసలు ఇచ్చినాడు పోతుండు, ఎక్కింది. ఆడోళ్ళు మొత్తం కొచ్చోళ్ళు అయ్యింది. నేను కూడా ఆడదాన్ని. ఎందుకు ఈ కొట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? సీటు దొరకక కిలో కూరగాయలకు బోయినపల్లి మార్కెట్ పోతురు. మరి ఏం చేస్తారు? పైసలు పట్నం చూసి వస్తారు, అట్నే కిలో కూరగాయలు తెచ్చుకుంటారు. వాడు చేసిన పనికి అది. ఇప్పుడు తాగుడు ఇంతోడు తాగుతుండు. తాగుడు బంద్ పెట్టమను. ఇవన్నీ ఎడికెళ్ళి వస్తాం. తాగుడు బంద్ పెట్టమందామా? పెట్టమని తాగుడు బంద్ పెట్ట. రాష్ట్రం పెట్టినాడు వాళ్ళు. మరి రాష్ట్రం నడుచుడు కాదు. నా ఇంట్లో పిల్లగాడు ఖరాబ్ అవుతుండు. ఇంత 10వ తరగతి ఖరాబ్ అవుతుండు, 5వ తరగతి ఖరాబ్ అవుతుండు. కాలే 2 లక్షల రుణమాఫీ కాలే. పింఛన్లు రాలే. 500 ఇస్తా అన్నాడు, అవి రాలే. పిల్లలకు బియ్యం లేవు, ఇంకా బియ్యం రాలే. ఏది రాలే. డ్యూటీలు చేసే వాళ్ళకి పెట్టిండు, అది మాకు పెట్టిండా? మేము తెల్లారులేస్తే పని చేసుకోవాలి. మంచిగా వచ్చినాయి నెలలు. బంధు కాలే 2 లక్షల రుణమాఫీ కాలే. పింఛన్లు రాలే. 500 ఇస్తా అన్నాడు, అవి రాలే. పిల్లలకు బియ్యం లేవు, ఇంకా బియ్యం రాలే. ఏది రాలే. డ్యూటీలు చేసే వాళ్ళకి పెట్టిండు, అది మాకు పెట్టిండా? మేము తెల్లారులేస్తే పని చేసుకోవాలి. మంచిగా వచ్చినాయి నెలలు. బంధు ఎందుకు కాలే మరి? మాకే మీరు మేడం ఎందుకు కాలేదంటే రాలేదు, మేము ఏం కట్టాలి, డబ్బులు మేము ఏమి ఇవ్వాలి అని అంటున్నారు. పైనుంచి రాంది మేమేం చేస్తామని అంటారు మేడం. అక్కడ ఇంతవరకు పింఛన్లు కొంత ఆయనకు చెవులిని రావు, కళ్ళు కాని రావు. ఇంతవరకు పింఛన్ లేదు. బీర్రాయలు వచ్చినాక కూడా నేను వేస్తా, పింఛన్ వేస్తానన్నాడు. ఆయనకు పింఛన్ లేదు. నాకు 40,000 ఉంటే 40,000 కూడా మాఫీ కాలే. ఏం సాయం చేస్తుండే? మాకు పింఛన్లు రావు. పింఛన్లు రావు మేడం. ఇప్పుడు వాళ్ళకంటే చిన్నలకు పింఛన్లు వస్తున్నాయి, వాళ్ళకి పింఛన్లు రావు. ఏజీలు బట్టి కూడా వేయచ్చు కదా. మరి ఒకసారి పోయి కలిసి రాకపోయారు బీర్లైలు? మిత్తి 2 లక్షలకు 40,000 మిత్తి కట్టినా రుణమాఫీ వస్తుందంటే ఇంతవరకు రాలే. అందరికి సాయం చేయలే మేడం. ఆ సారు కూడా అందరికి సాయం